ప్లీజ్ క్రిష్, అర్థం చేసుకో. నీ సేఫ్టీయే మాకు ఇంపార్టెంట్. సారీ క్రిష్. ఐఎమ్ సారీ క్రిష్. హాయ్ క్రిష్, నువ్వు పంజరంలో ఉంటే చాలా బాగున్నావు క్రిష్. నువ్వు ఇందులో ఉండడమే కరెక్ట్. ఎందుకంటే నీ సేఫ్టీయే నాకు ఇంపార్టెంట్. రే విశ్వా, చిలకను పెట్టి నన్ను డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా, కానీ నేను దాన్ని పంజరంలో పెట్టేశాన్రా. నెక్స్ట్ నీకే స్పాట్ పెడతాను చూడు. చల్లని మాట చెప్పారు డాక్టర్. డాక్టర్, మా వదినను చూడొచ్చా? పేషెంట్ ప్రాణాలైతే కాపాడగలిగాం, కానీ ఏంటి డాక్టర్? కొంపదీసి తనకి పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ రాలేదు కదా? ఇంకొక మాట మాట్లాడితే నాలుక చీరేస్తా. ఏంటండి, ఎక్కడే మాట్లాడాలో తెలీదా మీకు? మీరు చెప్పండి డాక్టర్. పేషెంట్కి ఏ ప్రాబ్లం లేదండి. మరి తన కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితే కొంచెం క్రిటికల్గా ఉంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు? మా కూతురు కడుపులో బిడ్డ ఉండడం ఏంటి డాక్టర్? అందరూ ఇలా షాక్ అయ్యారేంటండి? పేషెంట్ ప్రెగ్నెన్సీతోనే ఉంది కదా. మీకు తెలియదా ఏంటి? మళ్ళీ అదే మాట చెప్తారేంటండి? డాక్టర్, మీరేదో పొరపాటు పడుతున్నారు. మా చెల్లి ప్రెగ్నెంట్ కాదు. అవును డాక్టర్, వేరే ఇంకెవరో పేషెంట్ ని చూసి మా వదిన అనుకున్నట్టున్నారు. లేదండి, నేను కరెక్ట్గానే చెప్తున్నాను. మీ ముందే కదా పేషెంట్ రూమ్ నుంచి వచ్చింది. అది నిజమే డాక్టర్ గారు, కానీ తను ప్రెగ్నెంట్ అనేదే పెద్ద అబద్ధం. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటండి? తను ఇప్పుడు గర్భంతో ఉంది. ఏంట్రా? నాకేం తెలీదన్నయ్య. మరి వీడేంటి? అందుకే బేబీ సిచ్యువేషన్ తెలుసుకుందామని గైనిక్కి రిపోర్ట్ చేశాం. ఆ రిపోర్ట్స్ కూడా వస్తే అప్పుడు పాయిజన్ ఏమైనా బేబీకి అటాక్ అయిందో లేదో తెలుస్తుంది. మీకు తను ప్రెగ్నెంట్ అని కూడా తెలుస్తుంది కదా. వదినని గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే వదిన ప్రెగ్నెంట్ అన్న నిజం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు బిడ్డ ప్రమాదంలో పడుతుంది. నేనేదో ఒకటి చేయాలి. ఏంట్రా, కీర్తిని పట్టుకుని ప్రెగ్నెంట్ అంటాడేంటి? ఏమో అన్నయ్య. తులసి, అక్కడేం చేస్తున్నావు? వాటర్ తాగేసి వస్తాను. వెళ్ళు.
తులసి ఆ? ఏం చూస్తున్నావు అక్కడ? ఆ, మ్, అది ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఏంటమ్మా? నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలి మేడం. అక్కడ పడుకో అమ్మా. ఆ, ప్రెగ్నెన్సీ ఏం లేదు, కొంచెం స్టమక్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుందంతే. ఆ అమ్మాయికి రిపోర్ట్ ఇవ్వు, అలాగే మేడం. తర్వాత ఈ అమ్మాయికి రిపోర్ట్స్ ఇవ్వు. ఓకే మేడం. సరే పద.